ఆహా ఓహో రాజకీయ నేతల పంచులు అదరహో. వైసీపీ హయాంలో నిర్మించిన మెడికల్ కాలేజీని చూసిన వాళ్ళంతా ఆహా అన్నారని ఆ పార్టీ నేతలు చెప్తుంటే ఆహా లేదు ఓహో లేదు అంటున్నారు టీడీపీ నేతలు. ఒక మెడికల్ కాలేజీకి 500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ అన్ని రకాల సదుపాయాలతో ఈ క్యాంపస్లో ఉండేలా చేశాం. రాష్ట్ర అభివృద్ధికి, అత్యాధునిక వైద్యానికి మన రాష్ట్రం చిరునామాగా నిలిచేట్టుగా స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ అంటే వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ మెడికల్ కాలేజెస్ని తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. ప్రతి ఒక్కరూ కూడా ఆ మెడికల్ కాలేజ్ దారిలో నుంచి పోయేటప్పుడు ఆ మెడికల్ కాలేజ్ కనపడితే ఆగి చూసి ఆహా అని పోయే పరిస్థితి తీసుకొచ్చినాం. ఈ 17 మెడికల్ కాలేజీలు ఉన్నట ఆ దారంటే వెళ్తుంటే సైడ్కి తిరిగి చూస్తే అక్కడ మెడికల్ కాలేజ్ కనిపిస్తే ఆహా అని చిన్న గ్యాప్ ఇచ్చి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారట. ఫర్ ఎగ్జాంపుల్ మదనపల్లి మెడికల్ కాలేజ్ అండి. ఇది మదనపల్లి మెడికల్ కాలేజ్కి సంబంధించి ప్రభుత్వ వైద్య కళాశాల బోర్డు అయితే మాత్రమే ఉంది, ఆహా అనడానికి బోర్డు ఉంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మెడికల్ కాలేజ్ తాలూకా ప్రాంగణం కట్టడం. ఓకే, ఇక్కడ మనం ఏమనుకోవాలి, ఈ పిల్లర్ ఏమో ల్యాబ్ అనుకోవాలి, ఈ పిల్లర్ ఏమో రీడింగ్ రూమ్ అనుకోవాలి, లేదు అనుకుంటే ఈ పిల్లర్ ఏమో ఒక లైబ్రరీ అనుకోవాలి. అలా అనుకుంటేనే తప్ప ఇది మెడికల్ కాలేజ్ అన్న సంగతి మన ఎవరికి అర్థం కాదు. ఒకసారి మీరే చూద్దరుగాను. ఒకసారి ఇది మదనపల్లి మెడికల్ కాలేజ్. ఇక్కడ చూసి ఆగి ఆహా అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీ బతుకు చెడ అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి? సారీ టు సే, నేను కొన్ని పదాలు తప్పట్లా. ఎందుకనంటే ఏందండి ఇది అంటే జగన్మోహన్ రెడ్డి మాయ చేస్తాడు, మంత్రాలు వేస్తాడని సంగతి తెలుసు, కానీ కట్టడమే లేకుండా ఇది కట్టడం ఉందని చెప్పి అది రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు ఆగి ఆహా అంటారు అంటే ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళ? ఏదో పిచ్చి వీడియోలు తయారు చేసి ఈ పిల్లలు చూస్తే వా అంటారా? ఆ పిల్ల నువ్వేమన్నా యాంకర్వా, హోమ్ మినిస్టర్వా? ఏదో షోలో యాంకరింగ్ చేసినట్టు యాంకర్ లాగా మాట్లాడుతున్నావు. పిల్లలు చూసి వావ్ అంటారా అని. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి మంచి చేశారు, మీలాగా ఈవీఎంలను మేనేజ్ చేసుకుని అధికారంలో రాలేదు. మరి ఆహో ఓహో బిల్డింగ్ ఇవేనేమో చూడండి, మరి మెడికల్ కాలేజు, మెడికల్ హాస్టల్ ఇంత బ్రహ్మాండంగా రెడీ అయిందో. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకసారి విజిట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి ట్రీట్మెంట్ ఇక్కడే ఇప్పిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకి మరి ఈ 17 మెడికల్ కాలేజీల్లో ఇప్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, రమ్మనండి. అక్కడ కాలేజీని నిర్మాణం స్టార్ట్ చేస్తే అది పూర్తి చేసుకోకుండా దాన్ని అమ్మకానికి క్యాబినెట్లో పెడితే ఎలా సిగ్గు లేకుండా దానికి మద్దతు తెలిపావని సరితను అడుగుతున్నా నేను. మళ్ళీ నువ్వు కూడా మాట్లాడేదన్నా జగన్మోహన్ రెడ్డి గారి గురించి? నీకే అర్హత ఉంది? నీ కోట్లేసిన ప్రజలకి వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు చెప్పేదానికి గంగిరెద్దులాగా తల ఊపుతూ జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడే అర్హత మీకుందా అని అడుగుతున్నా. ప్రత్యేకంగా ఇలాంటి వాటి గురించి అరికట్టడానికి ఈరోజు మంత్రుల తాలూకా సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో దీని మీద ఒక యాక్ట్ తీసుకురావడానికి కూడా మా ప్రయత్నం కాదు, మేము రెడీగా ఉన్నాం. అంతేకాకుండా మీ అందరికీ కూడా ఒకటి తెలియజేయాలి, చాలామందికి బాగా ప్యాషన్ ఏంటంటే అకౌంట్ ఏమో ఇక్కడ అకౌంట్లు ఇక్కడ ఫేస్బుక్లో ఉంటారు, కానీ అకౌంట్ హోల్డర్ ఎక్కడ ఉంటాడంటే ఎక్కడ ఏ యూఎస్లోనో లేకపోతే ఎక్కడి నుంచో ఉండి ఫేక్ ఐడీస్తో మాట్లాడే పరిస్థితి. వాళ్ళకి అర్థం కావట్లే. వాళ్ళకే ఆయన తెలివితేటలు ఉంటే చదువుకొని ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు చేసిన టెక్నికల్ పర్సన్స్కి ఇంకేం తెలివితేటలు ఉంటాయండి? ఈరోజు వాళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ద్వారా కూడా ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు ఇలాంటి వాళ్ళు, అలాంటి వాటిని కూడా మేము ఐడెంటిఫై చేసుకోవడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. దానికి తగ్గ టెక్నికల్ సపోర్ట్ కూడా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఉండడం నిజంగా మన మంచి పరిణామం కింద భావించాలి. సోషల్ మీడియా విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్గా మాత్రం యాక్షన్ ఉంటుంది. నిన్న హోంమంత్రి గారు వచ్చి ఏం మాట్లాడుతున్నారండి? ఆవిడ ఏం మాట్లాడుతున్నారు? నా దృష్టిలో ఈ ప్రభుత్వం సోషల్ మీడియాలో లేకపోతే మీడియాలో దుష్ప్రచారం చేసే వాళ్ళ మీద కేసులు పెట్టాలి, జైల్లో పెట్టాలి. చంద్రబాబు గారి మాటల టైప్లో చెప్పాలి అంటే బొక్కలో పెట్టాలి అని చెప్పి అన్నారు కదా. అలాంటి చట్టం ఏదైనా వస్తే మొట్టమొదటి కేసు పెట్టాల్సింది ఈ రాష్ట్ర హోంమంత్రి అనిత గారి మీద. ఈ రాష్ట్ర హోంమంత్రి అనిత గారి మీదనే మొట్టమొదటి కేసు పెట్టాలి. ఏమా నాకు అర్థం కాదు, ఏంటి ఆ ప్రజెంటేషన్ మీద పనులు మొదలైనప్పుడు జరిగినటువంటి ఫోటోలు తీసుకొచ్చి
మీరు మీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చూపిస్తారా? సిగ్గుగా అనిపించలేదా అబద్ధాలు చెప్పడానికి?